నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. యువ వైద్యులు గిరిజన గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందించాలని సూచన. ఎయిమ్స్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్న సీఎం చంద్రబాబు. ఘనంగా డాక్టర్ పివిజి రాజు శత జయంతి వేడుకలు. విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడిన వక్తలు, పలువురికి విద్యా పురస్కారాలు ప్రదానం. పశుసంవర్ధక మత్స్యశాఖలపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష. తీర ప్రాంత అభివృద్ధికి నివేదికలు సిద్ధం చేయాలని సూచన. జనవరి నెలాఖరుకు చేప పిల్లల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశం. వైసీపీ పార్టీ దొంగల పార్టీ అన్న మంత్రి కొల్లు రవీంద్ర. అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని మండిపాటు. నగరంలో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు పారిశుద్ధ్య పనులు ప్రణాళికాబద్ధంగా చేయాలని అధికారులకు ఆదేశం. యువ వైద్యులు గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. మంగళగిరిలోని ఎయిమ్స్ లో తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముర్ముకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు స్వాగతం పలికారు. అనంతరం ఎయిమ్స్ కు చేరుకున్న రాష్ట్రపతి మొదటి బ్యాచ్ గా వైద్య విద్య పూర్తి చేసుకున్న 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. వైద్య వృత్తిని ఎంచుకోవడం ద్వారా విద్యార్థులు మానవత్వంతో సేవ చేసే దారిని ఎంచుకున్నారన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడి వారి ఆరోగ్యం మెరుగుపరిచే అమూల్యమైన అవకాశం మీకు వస్తుందన్నారు. మీలాంటి యువ వైద్యులు గ్రామీణ గిరిజన మారుమూల ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని, జాతి సమ్మిళిత ఆరోగ్య సంరక్షణలో ప్రత్యేకించి మీలాంటి యువ వైద్యులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఈ దశలో మీరు చిత్తశుద్దితో పనిచేసి దేశ ఆరోగ్యాభివృద్ధిలో పాల్పంచుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. Congratulations to these doctors who have done us proud. I convey my special appreciation for the young doctors who have been awarded gold medals today. Among the medal winners too, our daughters have accounted for the large share of the glory. The rising participation of women in the medical profession and their significant contributions demonstrate that we are becoming a truly developed society. This also highlighted the fact that given opportunity, our daughters excel in every field. I commend members of the faculty for their role in teaching and mentoring the young doctors. I also praise all the guardians of the young lady doctors deserve special appreciation. మంగళగిరి ఎయిమ్స్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అత్యాధునిక సేవలందిస్తున్న మంగళగిరి ఎయిమ్స్ దేశంలో మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. మంగళగిరి ఎయిమ్స్ కోసం మరో 10 ఎకరాల స్థలం కేటాయిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రులు లోకేష్, సత్యకుమార్ పాల్గొన్నారు. Your director just now told very clearly he needs 10 acres of land for further development. I cannot say no. Immediately we will give that land wherever he select. As on today, 183.11 acres we have given. Not the quantum of land, but the quality of land. If you can see the quality nowhere, even I am jealous now to study here, if possible. That is how it is there. Recently we had some problems of water, all these things. In future you won't have any problem. Either water or approach roads or power supply or storm water and also anything for that matter. This is our top priority. We will do everything for building this institute, one of the most beautiful institute here. And also this 10 acres, your management is trying to
develop in Kolanakonda Research Block, School of Public Health, IIT Customs and Indirect Taxes and Narcotics in Hindupur. బొమ్మిడాయిల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్ఫూర్తి ప్రదాత విజయనగరం మహారాజు డాక్టర్ పివిజి రాజు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురికి విద్యా పురస్కారాలు ప్రదానం చేశారు. డాక్టర్ పివిజి రాజు మంచి మనసున్న మహారాజు అని, దాతృత్వానికి నిలువుటద్దమని, అలాంటి కుటుంబంలో జన్మించే అవకాశం కలగడం భగవంతుడు అందించిన వరమని మాజీ కేంద్ర మంత్రివర్యులు పి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ కేంద్ర మంత్రివర్యులు పూసపాటి అశోక గజపతిరాజు మాట్లాడుతూ ఎదిగే కొద్దీ అహం పెంచుకోవద్దని, సమయపాలన పాటించమని చెబుతూ సాధారణ వ్యక్తులుగా క్రమశిక్షణతో పెరగాలని, తన తండ్రి చెప్పిన మాటలను గౌరవిస్తూ జీవిస్తున్నానన్నారు. గత ప్రభుత్వం ప్రాథమిక విద్యలో మాతృభాషను తొలగించడం వలన 10 లక్షల మంది బాలబాలికలు విద్యకు దూరమయ్యారని, వేలాది పాఠశాలలు మూతపడ్డాయన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైలు, అంత ముందునున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి 16 నెలలు జైల్లో ఉండి బెయిల్పై బయట వచ్చి ముఖ్యమంత్రులు అవడం ఇటీవలే సంస్కృతి, రాజకీయ సంస్కృతి అని. అయితే బెయిల్పై బయట రావడము, ఛార్జ్ షీట్ కూడా ఫైల్ కాని ముఖ్యమంత్రి నాకు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒకరే నాకు కనిపిస్తా ఉన్నారు. అవనగడ్డ శాసనసభ్యులు ఆంధ్ర భాషోద్యమ నేత డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ప్రసంగిస్తూ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి దాతృత్వం గల మహోన్నతమైన వ్యక్తి అని, వారి నేతృత్వంలో డాక్టర్ పివిజి రాజు శత జయంతి వేడుకలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. పూసపాటి వంశీయులు మర్యాదకు మారుపేరని కొనియాడారు. డాక్టర్ పివిజి రాజు 5 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు లోక్సభ సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా కృషి చేశారని తెలిపారు. అత్యంత నిరాడంబరంగా జీవించిన వ్యక్తి, సమాజంలోని సామాన్యుడి యొక్క ఉన్నతి గురించి ఆలోచించిన వ్యక్తి డాక్టర్ పివిజి రాజు గారు. నేను ఆయన చూసినప్పుడు అనుకున్నా, ఈయన భోగరాజు కాదు త్యాగరాజు అని. ఎందుకంటే సహజంగా సంపన్నులందరూ కూడా భోగాన్ని అనుభవిస్తారు, కానీ ఈయన భోగాన్ని అనుభవించాల, త్యాగాన్ని అనుసరించాడు. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ప్రసంగిస్తూ ఉత్తర కోస్తా జిల్లాల్లో విజయనగర రాజుల నుండి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మేలు పొందని వారు లేరన్నారు. ఆయన నమ్మిన సోషలిస్ట్ సిద్ధాంతం అందరూ సమానంగా ఉండాలి, అందరూ బాగుండాలని చెప్పి కోరికతో ఆయన రిటైర్ అయిపోయి ఒక దేవాలయం, సింహాచలం దేవాలయం దగ్గర ఒక కుటీరంలో అక్కడ శేష జీవితాన్ని గడిపాడు. ప్రముఖ గాయకులు గజల్ శ్రీనివాస్ ప్రసంగిస్తూ డాక్టర్ పివిజి రాజు 250 ఎకరాల విస్తీర్ణంలో గల తన ప్యాలెస్ ను కోరుకొండ సైనిక్ స్కూల్ కి విరాళంగా ఇచ్చి భారతదేశంలో మొదటి సైనిక్ స్కూల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. డాక్టర్ పివిజి రాజు తన చివరి జీవితాన్ని సింహాచలం దేవాలయ సమీపంలో నిరాడంబరంగా ఆధ్యాత్మిక సేవలో గడిపారన్నారు. వారి స్ఫూర్తిని, ఆ పురస్కారాన్ని ఇవ్వాలని, ఎవరికి ఇవ్వాలని ఆలోచించి కేరళ అనంత పద్మనాభ స్వామి ప్రిన్సెస్ గౌరీ లక్ష్మీబాయి గారికి అవార్డు ఇవ్వడం జరిగింది కరెక్ట్గా 1 నెల రోజుల క్రితం. ఆనాటి పివిజి రాజు గారిని కానీ, ఈనాడున్న అశోక్ గజపతి రాజు గారిని చూసిన తర్వాత నేడున్న రాజకీయ నేతలు వారి నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవాలి. వారు ఆస్తులు ప్రజలకు అందించి మహానుభావులయ్యారు. నేడున్న రాజకీయ నాయకులు అత్యధిక మంది రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆస్తులు సంపాదించుకుంటూ అందరితో ఊరుకోకుండా ప్రోటోకాల్ కావాలి, గౌరవాలు కావాలి, బోర్డులు కావాలి, సైన్ బోర్డులు కావాలి, సత్కారాలు కావాలి, సన్మానాలు కావాలి అని కోరుకుంటున్న ఈ నేపథ్యంలో దానికి భిన్నంగా జీవిస్తున్న అశోక్ గజపతి గారిని మనందరం ఆదర్శంగా తీసుకోవాలి. ఈ సందర్భంగా డాక్టర్ పివిజి రాజు విద్యా పురస్కారాలను శారదానికేతన్ వ్యవస్థాపకులు ఉన్నవ లక్ష్మీనారాయణ, లక్ష్మీబాయమ్మ దంపతుల వారసురాలు వి హేమ, శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ వ్యవస్థాపకులు పాటిబండ్ల సీతారామయ్య మనవడు పాటిబండ్ల విష్ణువర్ధన్ కు, హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఫర్ ఆల్ వ్యవస్థాపకులు డాక్టర్ కోనేరు సత్యప్రసాద్లకు పూర్వ కేంద్ర మంత్రివర్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో మానవతా నేతలు పావులూరి రమేష్, టి ధనుంజయ రెడ్డి, రెడ్ క్రాస్ డిస్ట్రిక్ట్ ఫీల్డ్ ఆఫీసర్ షేక్ జానీ రసూల్, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు, మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్, ఇండియన్ టొబాకో అసోసియేషన్ కార్యదర్శి యార్లగడ్డ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మంది విద్యార్థులు డాక్టర్ పివిజి రాజు గారి పురస్కారం అందుకుంటున్నారు. జనవరి నెలాఖరులోపు చేప పిల్లల పంపిణీ పూర్తి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో తీర ప్రాంత అభివృద్ధికి నివేదికలు సిద్ధం చేయాలని తెలిపారు. పశుసంవర్ధక మత్స్యశాఖల ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష జరిపారు. పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, మత్స్యకారుల బోట్లకు ఇంధన రాయితీలో ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉపాధి హామీ అనుసంధానంతో పశువుల షెడ్లు నిర్మాణం, గడ్డి పెంపకం మరింత ఎక్కువ మంది లబ్దిదారులకు అందించేందుకు నివేదిక పంపాలని తెలిపారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రణాళిక చర్యలు చేపట్టాలని అన్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు ఏటీ అగ్రహారం, ఎన్జీఓ కాలనీ, సాయినగర్, నల్లపాడు, బుడంపాడు, శ్రీనివాసరావుపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న బహుళ అంతస్తు భవనాన్ని పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మైక్రో ప్యాకెట్స్ వారీగా చేపట్టే పారిశుద్ధ్య పనుల్లో మెరుగుదల ఉండాలని, డ్రైన్లను శుభ్రం చేయడం లేదని పలు ఫిర్యాదులు అందుతున్నాయని, డ్రైన్లను తప్పనిసరిగా మధ్యాహ్నం సమయంలో గ్యాంగ్ వర్క్ ద్వారా శుభ్రం చేయాలన్నారు. శానిటేషన్ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో ఇంటింటి చెత్త సేకరణ, మెయిన్ రోడ్ల స్వీపింగ్, కమర్షియల్ సంస్థలు డ్రైన్లలో వ్యర్థాలు వేయకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అనంతరం బుడంపాడు మెయిన్ రోడ్లో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న భవన కొలతలను పరిశీలించి అనంతరం కమిషనర్ మాట్లాడారు. భవన నిర్మాణ సమయంలోనే ర్యాంపులు రోడ్ల మీదకు నిర్మాణం చేయకుండా నియంత్రించాలని ప్లానింగ్ కార్యదర్శులకు స్పష్టం చేశారు. లాస్ట్ ఓన్లీ స్ట్రక్చర్ను మిషన్ వరకు వచ్చింది సార్, దాని వరకు వేసారు. అవును సార్, ఇంట్లో వచ్చింది. అవును. వైసీపీ నేత పేర్ని నాని పేదల బియ్యం బొక్కేసి నీతి కబుర్లు చెబుతున్నారని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. పేర్ని నానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వైకాపాపై నిప్పులు చెరిగారు. బియ్యం కుంభకోణంలో నీతులు చెప్పే పేర్ని నాని అడ్డంగా బుక్కయ్యారని ఎద్దేవా చేశారు. 90 లక్షల విలువైన బియ్యం మాయం చేసి పారిపోయారని, నిన్న వచ్చి బియ్యం అవినీతి నిజమే, డబ్బులు చెల్లిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాడని దుయ్యబట్టారు. వైసీపీ పార్టీ ఒక దొంగల పార్టీ, వాళ్ల నాయకులు జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద దొంగ అని, వాళ్లు చేసిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయని ఆయన వివరించారు. మీరు చేసినటువంటి మీ తప్పిదాలే మిమ్మల్ని నడి రోడ్డు మీద బట్టలూడదీసి నిలబెట్టాయి. ప్రతిదానికి నీతి కబుర్లు చెప్తూ ముందుకు బయలుదేరతాడు. అయ్యా పేరు నాని గారు, ఇవాళ పేద ప్రజలకి చెందాల్సినటువంటి బియ్యాన్ని నువ్వు బొక్కింది వాస్తవమా కాదా? దాదాపు 3708 బస్తాలు, 187 టన్నులు, దాదాపు 90 లక్షల రూపాయలు ఖరీదు చేసే బియ్యాన్ని లారీలు నీ సొంత గోడౌన్స్ నుంచి పోర్టు ద్వారా రేషన్ బియ్యం స్కాముల్లో ఇది కొంత భాగం మాత్రమే మేము అనుకుంటా ఉన్నాం. ఇవాళ మరి నీతి కబుర్లు చెప్పే పేరు నాని గారు అడ్రస్ లేకుండా కుటుంబం మొత్తం కూడా గ్యాలప్స్ అయిపోయారు. నిన్నొచ్చి మరి లెటర్ ఇస్తారు, బియ్యం పోయింది వాస్తవమే, డబ్బులు కట్టేస్తా అంటే దొంగతనం చేసి దొంగ వెళ్ళి డబ్బులు కడితే దొరైపోతాడా? ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపటాన్ని సిపిఎం వ్యతిరేకిస్తుంది. దీన్ని నిరసిస్తూ విద్యుత్ ఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టింది. స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై కూటమి ప్రభుత్వం భారాలను మోపుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి నేతాజీ, నగర కార్యదర్శి నల్లికాంత్ మండిపడ్డారు.
స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసుకోపోతే ప్రభుత్వ పథకాలు అందమని చెప్పడం ప్రజలను మోసగించడమేనని అన్నారు. సర్దుబాటు పేరుతో వచ్చే నెల నుండి విద్యుత్ ఛార్జీలు పెంచడం సరికాదన్నారు. ఎన్నికల హామీలను మరచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించడం తగదన్నారు. దీనిపై పునరాలోచించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కలిపి ఇవాళ బిల్లులు ఇవ్వటం అనేటువంటి జరిగింది. అట్లాగే వచ్చే నెల నుంచి మరొక 9,500,000 కోట్ల రూపాయలు అదనంగా సర్దుబాటు ఛార్జీల పేరు మీద భారాలు వేయటానికి సంసిద్ధమయ్యి బిల్లులు తయారు చేసేటువంటి పనిలో ఉన్నారు ప్రభుత్వం. ఈ రకంగా ఇచ్చినటువంటి వాగ్దానానికి భిన్నంగా 15,000 కోట్ల రూపాయలు, అది గతంలో కాల్చుకున్నటువంటి కరెంటుకి భారాలు మాపటం అనేటువంటిది ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తిగా మంటగలుపుతుంది అని చెప్పేసి అనేటువంటిది సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. ప్రభుత్వం ఒక రకంగా ప్రజల్ని వంచేటువంటి దానికోసమని ఈ స్మార్ట్ మీటర్లు బిగించుకుంటేనే మీకు సంక్షేమ పథకాలు వర్తింపజేస్తారు అని చెప్పేసి అనేటువంటిది ప్రజలకి చెప్పి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా ప్రజల్ని వంచడమే. దీన్ని సిపిఎం పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. మీటర్లు మార్చేటువంటి వాళ్ళ చేత ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేయించడం అని చెప్పేసి అనేటువంటిది ప్రజల్ని మభ్యపెట్టడం, మోసగించడం అవుతుంది. అందుకనే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ గారికి సిపిఎం పార్టీ తరఫున ఇక్కడ నిరసన తెలియజేసి సామూహికంగా వినతిపత్రం అందించడానికి వచ్చాం. గతంలో ఉచితంగా మీటర్లు బిగించారు. ఇప్పుడు మాత్రం 20,000 రూపాయలు నెల వినియోగదారుల దగ్గర వసూలు చేస్తామంటున్నారు. 20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇళ్లకు బిగించాల్సినంత ఆగత్యం ఏమైపడిందని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే దీనిలో ఏదో మతలబు ఉంది. ఇప్పటికే అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. అదేంటంటే ఈ స్మార్ట్ మీటర్ ద్వారా గతంలో వాడిన నెల తర్వాత బిల్లు కట్టేవాళ్ళు ఇప్పుడు అలా కాదు, ముందుగానే డబ్బులు కడితేనే కరెంట్ ఇంట్లో వెలుగుతుంది, కరెంట్ ఇంట్లోకి వస్తుంది. అంతేకాదు టైమ్ ఆఫ్ డే టారిఫ్ అని చెప్పి గతంలో రోజులో ఏ గంట వాడినా ఒకే రకమైన ఖర్చు ఉండేది, యూనిట్ ఖర్చు, టారిఫ్ ఖర్చు. కానీ ఇప్పుడు పీక్ టైం అంటే ఉదయం 6 గంటల నుండి 8 గంటల దాకా, సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల దాకా, ఎండాకాలంలో పగలపూట, ఆదివారాల పాటు రోజంతా ఇట్లా పీక్ అవర్స్లో అదనంగా రెట్టింపు టారిఫ్ వసూలు చేయాలని చెప్పి దీనిలో అర్థం ఉన్నట్టు అర్థమవుతా ఉంది. ఆల్ ఇండియా పెన్షనర్స్ డే సందర్భంగా రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో సమావేశం జరిగింది. అరండల్పేటలోని యోగి భవన్లో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా రైల్వే డీఆర్ఎం రామకృష్ణ, ఎండీఆర్ఎం సైమన్, సీనియర్ డిపిఓ షేక్ షహబాజ్ అనూర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఆర్ఎం రామకృష్ణ, అసోసియేషన్ ప్రెసిడెంట్ కె నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైల్వే పెన్షనర్లతో డిసెంబర్ 16న లోక్ అదాలత్ నిర్వహించామని డీఆర్ఎం తెలిపారు. పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను చాలా వరకు పరిష్కరించామని, మిగిలిన సమస్యలను డిసెంబర్ 31వ తేదీలోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రైల్వే రిటైర్డ్ పెన్షనర్స్ సమస్యలను పరిష్కరించడంలో మా యూనియన్ ముందుంటుందని ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం 75 సంవత్సరాలు నిండిన రిటైర్డ్ పెన్షనర్లు పలువురిని డీఆర్ఎం సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ సెక్రటరీ రాఘవబాబు, అసిస్టెంట్ సెక్రటరీ జి సుధాకర్ రావు, కోటేశ్వరరావు, ఆదినారాయణ, రామకృష్ణ, పెన్షనర్లు పాల్గొన్నారు. మిగిలిపోయిన పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో అది 31 డిసెంబర్ లోపల పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చాము. శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ సమావేశం కొనసాగింది. విషింగ్ ఆల్ ద పెన్షనర్స్ వెరీ గుడ్ హెల్తీ లైఫ్. ఇక్కడ ఈరోజు 80 ఇయర్స్ దాటిన వాళ్ళకి, 90 ఇయర్స్ దాటిన వాళ్ళకి వాళ్ళని సన్మానం చేయడం జరిగింది. ఇది వీళ్ళందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు చాలా ఆరోగ్యం మెయింటైన్ చేస్తున్నారు, చాలా సంతోషాన్ని మెయింటైన్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇంకా 100 ఏళ్ళు బతకాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలాగే అనంతమైన సంతోషాన్ని వీరికి కలుగజేయాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. విషింగ్ ఆల్ ది పెన్షనర్స్ ఆల్ ది బెస్ట్. ఈ పెన్షనర్స్ అసోసియేషన్ అనేది రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి అక్కడి నుంచి ఎవరికైతే రైల్వే ఎంప్లాయీస్ ఇబ్బందులు ఉన్నాయో అన్ని కూడా సేవా దృక్పథంతో వాళ్ళు ఎన్ని కూడా పరిష్కరిస్తున్నాం. మాకు అలానే డిఆర్ఎం గారు కూడా, ఏడీఆర్ఎం గారు కానీ, సిఐడిఎం గారు మాకు సహకరిస్తున్నారు. ఈ పెన్షన్ డే సందర్భంగా ఈరోజు మన అరండల్పేట 3/3లో యోగి భవన్లో
చేసుకుంటున్నాం. దీనికి కూడా రామచంద్ర ప్రభు గారు వాళ్ళు మాకు ప్రతి నెల 5వ తారీఖు మీటింగ్ పెట్టడానికి ఫ్రీగా ఇచ్చారు. దాని సందర్భంగా వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ విధంగా ఇంకా ఎన్నో ఈ విధంగా రైల్వే పెన్షనర్స్కి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం మేము ఎల్లవేళలా కృషి చేస్తామని మీకు చెప్తా ఉన్నాం. జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి యూనిట్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అరండల్పేటలో జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా పెన్షనర్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మన్నవ సాంబశివరావు, అమరావతి యూనిట్ సెక్రటరీ రవికుమార్ మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 17 పెన్షనర్లకు ఒక మరుపురాని రోజు అని అన్నారు. ఈ రోజునే సుప్రీంకోర్టు పెన్షన్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఫ్యామిలీ పెన్షన్లు 15% మాత్రమే ఇస్తున్నారని, దానిని 30% పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నపరెడ్డి, తులసి మల్లేశ్వరరావు, రమేష్, జోగేశ్వరరావు, సిహెచ్ రామస్వామి రెడ్డి, శేషతల్ప సాయి, దశరథ రామయ్య, పి సాంబశివరావు పాల్గొన్నారు. ప్రతి మనిషికి కూడా సీనియర్ సిటిజన్ అన్న తర్వాత ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యానికి సంబంధించి ప్రతి దానిలో కూడా జీఎస్టీ 18% జీఎస్టీ, 100కు 18 రూపాయలు జీఎస్టీ తీసుకుంటున్నారు. ఎవరు కూడా ఎన్నింటిలో కూడా సెంట్రల్ గవర్నమెంటు ఈవెన్ జీఎస్టీ కమిషన్ కూడా ఏమంటుందంటే 18% కాదు 5% మేము తగ్గిస్తామని వాళ్ళు ఒప్పుకున్నా కానీ, గత 2 మీటింగ్లో వాళ్ళు ఒప్పుకున్నా కానీ ఆ యొక్క తగ్గింపు అనేది ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మాకు క్లియరెన్స్ ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో మా యొక్క పెన్షనర్స్ అందరం కలిసి ఈరోజు ఈ పెన్షనర్ డే పురస్కరించుకొని మేము ధర్నా కార్యక్రమాలు, డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా మా మిత్రులందరి సహకారంతో మీ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ ఆల్ ఓవర్ ఇండియాలో మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు మీకు తెలుసును, కోవిడ్ సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ డాక్టర్స్ ఎంతో సేవ చేశారు, ప్రైవేట్ సెక్టర్ చేయలేదు. కానీ పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ ఉత్తమం, పబ్లిక్ సెక్టర్ అతమం అన్నట్టు ఉంది. కానీ అది కాదు, నిజం మాత్రం పబ్లిక్ నుండి మీడియా రాస్తుంది. ఈరోజు ఏమవుతుందంటే రీజనల్ బ్యాంక్స్లో కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కానీ, బ్యాంక్స్లో కానీ, ఎల్ఐసిలో కూడాను 30% ఫ్యామిలీ పెన్షన్ ఇస్తున్నారు. అంటే పెన్షనర్ చనిపోతే వచ్చే పెన్షన్లో 30% వాళ్ళకి ఇస్తున్నారు. అటువంటిది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కేవలం 15% ఇస్తున్నారు. ముఖ్యంగా ఆ కోరిక సాధించడానికి మేము ధర్నా చేస్తున్నాం. న్యాయమైన కోరిక సాధించడానికి మేము ఉద్యమిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణను వేగవంతం చేయాలని, రాజీవ్ మిశ్రా కమిషన్ త్వరగా నివేదిక ఇవ్వాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ డిమాండ్ చేశారు. అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉసురుపాటి బ్రహ్మయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ అమలు చేస్తానని చెప్పిందని గుర్తు చేశారు. 1994లో ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడిందని, రామచంద్రరాజు కమిషన్ ద్వారా అప్పుడు ఏపీలో వర్గీకరణ అమల్లోకి వచ్చిందన్నారు. అప్పుడు జనాభా తామాషా ప్రకారం వర్గీకరణ చేశారన్నారు. ఇప్పుడు మళ్లీ సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిందని తెలిపారు. ఉషా మెహ్రా కమిషన్, రామచంద్రరాజు కమిషన్ ఆధారంగా వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం జిల్లాలను యూనిట్గా వర్గీకరణ చేస్తామని అంటుందన్నారు. మరోసారి ఈ అంశాన్ని పునరాలోచన చేయాలని తెలిపారు. గతంలో వర్గీకరణ చేసినట్లే జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. వర్గీకరణ అనంతరమే డిఎస్సి తదితర ఉద్యోగ నియామకాలు ఉంటాయంటూ రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ని నియమించి వర్గీకరణ అంశాన్ని వేగవంతం చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగాను చేసిన ప్రకటన జిల్లాల యూనిట్గా ఎస్సీ వర్గీకరణని అమలు చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కమిషన్ కూడా వివిధ జిల్లాల్లో పర్యటించడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన మాదిగలు కొన్ని అనుమానాలకు, కొన్ని అపోహలకు గురవుతూ ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో గుంటూరులో ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నేడు రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడమే పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ప్రత్యామ్నాయంగా వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ నాయకులు క్రీం, ఖలీల్, అంబటి రత్తయ్య, ఇస్మాయిల్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చూస్తే
ఇవాళ ఉన్నటువంటి అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి విశ్వసనీయత కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా, రెండు కూడా నువ్వు దొంగ, నీ హయాంలో అవినీతి జరిగింది, నీ హయాంలో అవినీతి జరిగింది అనేటటువంటి మాట తప్ప ఇవాళ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడేటటువంటి పార్టీలు లేనటువంటి సందర్భంలో షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రావాలి, ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఏ విధంగా ఒక స్వర్ణయుగం ఉందో ఆ రకమైనటువంటి పాలన సాగాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి, మరి కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేటటువంటి ఆలోచనతో ఇవాళ పనిచేస్తున్నటువంటి షర్మిలారెడ్డి గారికి ఇవాళ ప్రజలందరూ కూడా అండగా నిలబడాలని చెప్పి స్వచ్ఛ హృదయం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8వ వార్షికోత్సవం సందర్భంగా పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ జొన్నలగడ్డ రాజామోహన్ రావు, ఎం సుధీర్ కుమార్, రామ్మోహన్ రావు, శివకుమారి తదితరులు పాల్గొని చీరలను అందజేశారు. బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి ఉమ్మడి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పార్థసారథి మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. అక్కడి నుంచి మొత్తం ఎస్టీఓ దగ్గర నుంచి డీటీఓ దాకా ఈ విషయాలు తెలియకుండా ముందే చేస్తారు, బిల్లు అనుకుంటేస్తారు. అప్పుడు మనం వెళ్ళి కలుస్తాం. వాళ్ళు తెలియదు టెక్నిక్ అనమాట, ఏదో లేదని బిల్లు రిజెక్ట్ చేస్తారు. ఆ బిల్లు రాగానే అప్పుడు మనం మనం ఒకసారి అక్కడికి వెళ్ళి కలుస్తాం. అప్పుడు దానికి బేరం పెడతారు, మొదలుపెట్టి చేస్తారు. ఇలాంటి జరుగుతున్నాయి. వ్యవస్థలో మార్పు కావడానికి యూనియన్ పనిచేస్తుంది, కానీ సంఘానికి తెలియజేయాలి. మనకు సంఘాన్ని వాళ్ళు ప్రయత్నిస్తే వాళ్ళంటే తప్పనిసరిగా చేయకుండా మాట్లాడు యూనియన్. చంద్రమౌళి నగర్ పోస్టాఫీసులో జాతీయ పెన్షనర్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర ఈపీఎఫ్ఓ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ షాజు హుసేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా పోస్టర్ మరియు టెలిగ్రామ్ పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి పరిష్కార మార్గాలను సూచించారు. టీడీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రతిపాడు నియోజకవర్గంలో అబ్దుల్ రజాక్, షేక్ షుకూర్ మొదటి స్థానంలో నిలిచారు. వీరి ఇరువురికి పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసా పత్రాలు పంపించారు. ప్రశంసా పత్రాలను ఎమ్మెల్యే రామాంజనేయులు, రజాక్, షుకూర్లకు అందజేసి అభినందించి సన్మానించారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.